నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాలి నకిలీ మద్యం కేసుకు సంబంధించి విస్తుపోయే నిజాలు అయితే వెలుగులోకి వస్తాయి మరి ముఖ్యంగా ఇక జోగి రమేష్ వైపే వేలు మొత్తం చూపిస్తానే ఇక ఏం జరగబోతున్న పరిణామాలన్నీ తెలుసుకోబోతుంది స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు వారిని అడిగి విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నమస్తే అమ్మా మేడం నకిలీ మద్యం స్కామ్కి సంబంధించి జోగి రమేష్ గారు వైపు చూపిస్తున్న వేలు మొత్తం అయితే జనార్దన్ గారు అయితే స్టేట్మెంట్ ఇచ్చారు అసలు ఏం జరగబోతుందంటే ఏం చెప్తారు ఇక్కడ అంతా వాళ్ళు ఎవరైతే అసలు ఈ మద్యం కుంభకోణం అనేది ఎలా స్టార్ట్ చేశారు మరి ఎవరు ఆ మూతలు సప్లై చేసింది ఎవరు ఆ బాటిల్ సప్లై చేసింది ఎవరు ఖాళీ బాటిల్స్ దాంట్లో అక్కడ వీళ్ళు ఒక రూము రెంట్కి తీసుకొని నకిలీ మద్యాన్ని ఏ విధంగా తయారు చేశారు ఆ లేబుల్స్ జే బ్రాండ్ లేబుల్స్ ఏ విధంగా దాని మీద వేశారు అవన్నీ కూడా వాళ్ళకి వచ్చే వీళ్ళు చెప్తాం ఏంటంటే మా బిజినెస్లో ఆర్డర్ వచ్చింది మేము చేసామంటున్నారు కానీ మీకు బిజినెస్ ఆర్డర్ వచ్చినప్పుడు మరి ఎవరిస్తున్నారు మరి వాళ్ళకి రూల్స్ ఉంటాయి కదా కొన్ని వాళ్ళ ద్వారా వీళ్ళకి తెలిసిన విషయాలు అలా ఎవరంటే వాళ్ళు ఆర్డర్ ఇస్తే ఇచ్చేయరు కదా ఉంటాయి కదా దానికి కూడా మరి కాబట్టి అలాంటివన్నీ కూడా వీళ్ళు ఆలోచించకుండా చేశారా మరి తెలిసి చేశారా తెలిసి చేసి ఈ రోజున అబద్ధం ఆడుతున్నారు అనేది ఇంకా తెలియాల్సి ఉంది అదేవిధంగా వీళ్ళు ఒకరు హైదరాబాద్కు సంబంధించిన వాళ్ళు ఆంధ్రాలో పలు ప్రదేశాల వాళ్ళు చాలామంది ఉన్నారు 5-6 ఉన్నారు మరి జోగి రమేష్ గారు వాళ్ళ తమ్ముడు వాళ్ళ బ్రదర్ ఆయన అరెస్ట్ అయ్యారు మరి ఆయన కూడా చాలా అంటే ఓవర్ యాక్షన్ అనమాట అసలు మాకేమీ సంబంధం లేదని బుకాయింపు మరి అదేవిధంగా ఎక్కడా కూడా మరి పోలీసులు అడిగిన క్వశ్చన్స్కి సహకరించకపోవటం వాళ్ళు ఏదన్నా ప్రశ్నించినప్పుడు వీళ్ళు వెంటనే రియాక్ట్ అయ్యి చెప్పటం ఏమీ లేకుండా తప్పించుకునే ప్రయత్నం చేశారు ఇంకా మెయిన్ దీంట్లో ఎవరైతే మెయిన్గా ఉన్నాడో ఆ వ్యక్తి మనోజ్ కుమార్ ఆయన చెప్పేది ఏంటి అసలు ఎఫ్ఐఆర్లో నా పేరు నమోదు చేయకుండా కేసు చేశారు మరి కేసు ఎట్లా ఉంటుంది అలా కుదరదు కదా నన్ను అరెస్ట్ చేయడానికి అని చెప్పేసి అతను కోర్టులో ఈ రోజున వేశాడు మరి నిజంగా ఈ రోజున కోర్టు ఏం చెప్పబోతుంది అనేది ఈ రోజున ప్రతి ఒక్కరికి ఉంది కానీ ప్రజల ఆలోచన ఏంటంటే ఇక్కడ నిజాలు బట్టబయలైని ఎవరు చేయించారు ఇప్పుడు అద్దేపల్లి జనార్దన్ రావు అనే వ్యక్తి ఆయన బ్రదర్ ఇంకో అతను జగన్మోహన్ రావు మరి వీళ్ళిద్దరూ అసలు విషయాలు చెప్పేశారు అసలు ఆఫ్రికాలో ఏం జరిగింది మరి జోగి రమేష్ 3 కోట్ల రూపాయలు ఇస్తాను ఈ మద్యం స్కామ్కి మరి నువ్వు చక్కగా ఆఫ్రికా వెళ్ళిపోయి అక్కడ డిస్టిలరీ స్టార్ట్ చేసుకొని నువ్వు ఎలా కావాలంటే అలాగ బ్రతకొచ్చు అని చెప్పేసి ఒక ఆశ అయితే చూపెట్టాడు అనేది మరి ఆ తర్వాత ఇతను మరి త్వరగా అంటే మరి జోగి రమేష్ దగ్గరకు వచ్చి చెప్పే ప్రయత్నం చేశాడు నేను ఆ రూమ్ ఖాళీ చేసేస్తాను మరి నాకు ఇన్ని రోజులు అని చెప్పావు కదా ఇంకా ఎన్ని రోజులు నేను వెయిట్ చేయాలి అంటే వాళ్ళకు ఒక గడువు పెట్టుకున్నట్లున్నారు అది దాటిపోగానే జనార్దన్ రావుకి కొంచెం టెన్షన్ వచ్చేసింది తప్పు చేస్తున్నారు కాబట్టి వెంటనే నేను ఆఫ్రికా వెళ్ళిపోతానని చెప్పటం మరి ఆఫ్రికా వెళ్ళినప్పుడు ఆయన పంపించేసి ఇక్కడ ఏం చేశారనేది మనం చూసాం అంటే కూటమి ప్రభుత్వం ఇక్కడ పట్టుకోవటం వీళ్ళ ట్విస్ట్ అనమాట అసలు ఎవరు ఊహించింది జోగి రమేష్ గారు ముఖ్యంగా ఆయన అసలు ఊహించలేదు ఎందుకంటే ఆయన ప్రతిసారి కూటమి ప్రభుత్వాన్ని దీంట్లో ఉంది దాని పాత్ర అని చెప్పి ప్రజలకు చూపెట్టే ప్రయత్నం చేశాడు కానీ ఏం జరిగింది కూటమి ప్రభుత్వమే దాన్ని కనిపెట్టి ఎందుకంటే ఈ రోజున చూస్తున్నాం జల్లెడ పడుతున్నారు అంతా రాష్ట్రం అంతా కూడా గంజా ఎక్కడ ఉంటుంది మరి ఈ కల్తీ సారా ఎక్కడ కాస్తున్నారు ఈ ఎక్కడ మద్యం ఏ విధంగా తయారు చేస్తున్నారు డ్రోన్లతోటి రెక్కి నిర్వహించి ఎక్కడెక్కడ గతంలో చూసాం కొన్ని నెలల క్రితం ఒక చెట్టు త్వరలో దాచేశారు ఈ మద్యం తయారు చేసే పెద్ద వస్తువులన్నీ కూడా గిన్నెలు లాంటివి మరి అవన్నీ కూడా బయటకు తీసి ఆ డ్రోన్ ద్వారా వాటిని బట్టబయలు చేయటం ఇక్కడ ఎవరు తయారు చేస్తున్నారు అవన్నీ కూడా తీయటం కొన్ని ధ్వంసం చేయటం అవన్నీ చేశారు అదేవిధంగా వీళ్ళు దొరికారు అసలు విషయాలు తెలిసినవి బుకాయించబోయారు ప్రెస్ మీట్లు పెట్టారు ప్రమాణాలు చేశారు చాలా రకాలుగా వాళ్ళు నిరూపించుకునే ప్రయత్నంలో పాపం ఫెయిల్ అయ్యారు ఎందుకంటే వాళ్ళు నిరూపించుకోవడానికి అక్కడ వాళ్ళు ఏమీ తప్పు చేయకుండా లేరు మేడం ఇటీవల కూడా కర్నూలు జిల్లాలో అది బస్సు దగ్ధమైంది కదా మంటలు వచ్చి దానికి కూడా ప్రచారం చేశారు ఈ నకిలీ మద్యం తాగి ఇట్లా చేశారని యాంకర్ శ్యామల కూడా ఇదే ప్రచారం చేసుకుంటూ వైసీపీ వాళ్ళందరూ ఇదే ప్రచారం చేసుకుంటూ వస్తున్నారు అదే యాంకర్ శ్యామలని మరి పోలీసులు పిలిచారు మరి చెప్పమ్మా ఏం జరిగిందని చెప్పేసి వాళ్ళ ఎంక్వైరీలో ఏం చెప్పింది ఆవిడ 60 క్వశ్చన్స్ ఏమో ఇచ్చారు ఇస్తే దేంట్లో కూడా ఆవిడ ఆన్సర్ చేయలేదు ఏం చెప్తుందంటే అసలు నేను ఎవరిని కూడా ఆ మద్యం తాగిన వాళ్ళ ఫ్యామిలీ గురించి కానీ లేకపోతే ఈ బస్సులో చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీని ఎవరిని కలవలేదు నాకు ఎటువంటిది నేను అక్కడ గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి నేనేమీ మాట్లాడలేదు కేవలం పార్టీ నుంచి వచ్చిన స్క్రిప్టు దాని ప్రకారం నేను చెప్పానని మరి వాళ్ళు ఏ విధంగా దేన్నైనా సరే ప్రజలకు భూతద్దంలో పెట్టి చూపించే ప్రయత్నం చేస్తున్నారు అనేది కానీ ఈ రోజున పోలీసులు మీరు నిజం చెప్పండి అని అడిగినప్పుడు అసలు నిజాలు ఏ విధంగా బయట పెడుతున్నారు అనే విషయం కానీ ఇవన్నీ ప్రజలందరూ ఒక్కసారి గమనించాలి త్వరగా మనం ఏదో తొందరపాటుతనంగా మాట్లాడటం
మరి అక్కడ లేని విషయాన్ని క్రియేట్ చేద్దామని చెప్పి చూస్తే ఏం జరుగుతుంది అని అంటే ఇదిగో ఈ విధంగా శిక్ష పడిద్ది. ఎవరికైనా సరే తప్పించుకొని తిరగటానికి తప్పులు చేసి కుదరదు, మరి లేకపోతే అవినీతి పనులు చేసి నీతులు చేయడానికి అంతకంటే కుదరదు. ఈ రోజున యాంకర్ శ్యామల గారిని ఏమంటున్నారు అందరూ, బెట్టింగ్ యాప్లకు ప్రమోట్ చేసావమ్మా నువ్వు, మరి ఆ విధంగా ఎవరిని కూడా నువ్వు ఎక్కడా వదిలిపెట్టింది లేదు డబ్బుల కోసం, మరి యువతను ఏ విధంగా పక్కదారి పట్టించావు, మరి పోలీసులు ఆ రోజున కూడా కేసు నమోదు చేస్తే బెయిల్ తెచ్చుకొని సారీ తప్ప నేనేం చెప్పలేను అన్నావు. నువ్వు తీసుకున్న డబ్బంతా వాళ్ళ ఫ్యామిలీకి ఇచ్చేయచ్చు కదా, మరి ఎందుకు ఇవ్వలేకపోయావు, ప్రాణం అప్పలేదా అంటే ఇట్లాగా వీళ్ళు ఏంటంటే అందరూ కూడా ఒకే గూటి పక్షుల్లాగా ఉన్నారు. మరి ఆ గూడు ఎవరు కట్టారంటే జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈయన ఏమి నేర్పిస్తున్నారు దాంట్లో అంటే ఇదిగో ఇవన్నీ కూడా ప్రజలు ఈ రోజున ప్రజలు ఎంత చైతన్యంగా ఉన్నారు. ఆ వీడియోలు చూస్తుంటే పబ్లిక్ వాయిస్ మరి వాళ్ళు ఏ విధంగా ఈ రోజున వీళ్ళ గురించి మాట్లాడుతున్నారు, అదేవిధంగా వీళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోమని కూడా వాళ్ళు చెప్తున్నారు. నిజంగా న్యాయస్థానం వీళ్ళకి ఎలాంటి తీర్పు ఇస్తుంది. మరి జోగి రమేష్ గారు ఆల్రెడీ అరెస్ట్ అయి ఉన్నారు. మరి ఎవరైతే ఈ మనోజ్ కుమార్ అనే వ్యక్తి చెప్తున్నది ఎంతవరకు నిజం, మరి నిజంగానే అతను దీంట్లో ఆయన పాత్ర లేదా అంటే ఖచ్చితంగా పాత్ర ఉందనేది జనార్దన్ రావు చెప్పే విషయం, మిగతా దొరికిన వాళ్ళు చెప్పే విషయం. ఈ రోజున జోగి రమేష్ 16, 17 వరకు వాళ్ళిద్దరు నెంబర్లు ఉన్నాయి, 18 అనుకుంటా 18 వరకు. మరి మిగతా 10 మంది ఉన్నారు, ఇంకా 15 మంది. వాళ్ళందరూ కూడా ఎవరు, మరి వాళ్ళ పాత్ర ఏంటి దాంట్లో? మరి అందరి వేళ్ళు మీరు అంటున్నట్లుగా జోగి రమేష్ వైపే చూపిస్తున్నాయి. తప్పు చేశారనేది నిజం, తప్పించుకోనికి సకల ప్రయత్నాలు చేస్తున్నారనేది కూడా నిజం. థ్యాంక్ యూ. నమస్తే.